మహాభారతంలో 1 గంట 2 గంటలు జరిగినటువంటి ఘటన కూడా ఒక క్షేత్రం ఉంది. అవునా? వ్యక్తులకు అలాగే ఘటనలకు ఘటనలు. రెండిటికి ఉన్నాయి. అర్జునుడు సైంధవుని చంపడానికి సూర్యాస్తమయంలో చంపుతానని చెప్పేసి నిర్ణయిస్తాడు కదా. అవును. అప్పుడు యుద్ధం చేసుకుంటూ వెళ్తుంటే మనకు ఆ కథ అంతా ఉంది. అది మధ్యలో ఏమవుతుందంటే గుర్రాలు వెళ్ళలేవు, అలిసిపోతాయి. అలసిపోతే శ్రీకృష్ణుడు చెప్తాడు, నా గుర్రాలు అలసిపోయి వాటికి నీరు ఎక్కడా లేదు అంటే ఇమీడియట్ గా ఒక చిన్న పాండ్ లాంటిది తయారు చేస్తాడు బాణం వేసి. అక్కడే ఒక ఇల్లు కూడా కడితే నారదుడు వీళ్ళందరూ వస్తారు అది చూడటానికి. సో నీళ్ళు వస్తాయి కదమ్మా. ఎంత ఒక అర్ధగంట ఘటన ఉంటుంది, అంతకంటే ఎక్కువ కరెక్ట్, ఉండదు. అంతే. బాణ గంగా అని ఒక క్షేత్రం ఉంది. బాణంతో బాణంతో వేసిన వచ్చినప్పుడు చెరువు ఉంది. రైట్. ఇది ఎక్కడ ఉంది అంటే కురుక్షేత్ర NIT పక్కన ఉంది. ఇప్పుడు దాని పేరు NIT అని చేశారు. ఆ NIT కాంపౌండ్ దగ్గరలోనే బాణగంగా అని ఉంది. అంటే అర్జునుడు బాణం వేస్తే వచ్చినటువంటి నీళ్ళ క్షేత్రం అది. అర్ధగంట, ఎందుకంటే ఆయన గంటలు 2 గంటలు ఉండలేడు కదా, యుద్ధం చేయాలి కదా, ముందరికి వెళ్ళాలి కదా. కృష్ణుడు దాని బాణాలు తీసి దానికి సేద తీర్చి దానికి నీళ్లు పట్టి అర్ధగంట అది సెట్ అవ్వగానే మళ్ళీ వెళ్తారు వాళ్ళు. అర్ధగంట క్షేత్రం ఉంది అక్కడ.